ఇంకొక బ్రేకింగ్ చూస్తున్నాం. సో సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత పార్టీ పేరు సైతం ఖరారు. జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. జాగృతికి అనుబంధంగా మరికొన్ని సంస్థల ఏర్పాటు. సింగరేణి జాగృతి కమిటీ ప్రకటన. 11 ప్రాంతాలకు కోఆర్డినేటర్ నియామకం. టీబీజీకేస్తో కలిసి పనిచేస్తామంటూ చెప్తా ఉన్నారు. కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్నటువంటి కేసీఆర్, షర్మిల ఎమ్మెల్సీ సైతం పాదయాత్ర. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% ఈమె తెలంగాణ వ్యాప్తంగా కూడా పాదయాత్ర కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈమె ఇప్పుడు ఈ జాగృతి చెప్పిన క్లియర్గా జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా ఆ కమిటీలు వేస్తూ నెక్స్ట్ ఈమె పాదయాత్ర చేసి మొత్తానికైతే ఆ పాదయాత్ర తర్వాత కమిటీలు వేసి మండలాల వారీగా అదేవిధంగా గ్రామాల వారీగా కంప్లీట్గా కమిటీలు వేస్తుంది. కమిటీలు వేసి సొంత ఎజెండా తోటి పాదయాత్ర చేస్తుంది. పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన తర్వాత అప్పుడు ఆమెకు తెలంగాణ సమాజం మీద ఒక బలమైనటువంటి పట్టు వచ్చిన తర్వాత అప్పుడు కొత్త పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ మధ్యలో చాలా పరిణామాలు జరుగుతాయి. కానీ ఈమె మేబీ కవిత యొక్క ఆలోచన సరళి ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు రాసి పెట్టుకొని రోజుకో కమిటీ వేస్తూనే ఉంటుంది. వేసిన తర్వాత అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. 33 జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. 33 జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత అప్పుడు పాదయాత్ర ప్రకటించే అవకాశం ఉంటుంది. పాదయాత్రతోటి ఒక 6 నెలల పాటుగా పాదయాత్ర చేసి 6 నెలల తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. సో ఆమె ఆలోచన మేబీ ఆ విధంగా ఉండడానికి అయితే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎస్ 50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రియారిటీ. తదుపరి 1,00,000 వరకు యువ వికాసం స్కీమ్లో పోటెత్తిన అప్లికేషన్లు. అత్యధికంగా కిరాణా షాప్ పాడి పోషణ కోసమే మొత్తంగా 16 లక్షల దరఖాస్తులు అంటూ చూస్తూ ఉన్నాం. అయ్యయ్యో